ఊర్లల్లా ఎట్లుంటది ఏదన్నా సర్కార్ స్కీము ఒకరికి అంది ఇంకొకరికి అందకుంటే ఒక్కటే మెరమెరా వాళ్ళకు వచ్చే నాకు రాకపోయే వస్తుందో రాదో ఏమైతుందో ఏమో అని రంది పడుతుంటారు. సర్పంచ్ సాబ్ను కలుస్తారు, విలేజ్ సెక్రటరీని కలుస్తారు, ఊర్లుండే చోటా మోటా లీడర్లను పట్టుకొని పైరవులు చేపిస్తుంటారు. ఇక లక్షల రూపాయల బాకీ సర్కారే కట్టేస్తుంటే ఇంటి పక్కలోకి వచ్చి మనకు రాకుంటే ఇంకెట్లుండాలి? ఈ వార్త చూస్తే మొత్తం క్లియర్ అవుతుంది. లక్ష రుణమాఫీ అయింది కానీ లక్షకు మీదున్న మా సంగతి ఏంది, ఎన్నడు సుక్త చేస్తారని అడిగేటోళ్లకు సీదా సీఎం సారే సమాధానం చెప్పిండు. 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి జూలై 30 తారీఖు అంటే రేపే 1,50,000 లోపున్న 6 లక్షల మంది రైతుల ఫోన్లు టింగు టింగు అని మోగుతాయి. 7,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో వేస్తుందట గవర్నమెంట్. 10 రోజుల కిందట 11.5 లక్షల మంది 6,000 కోట్లు కట్టేసిండ్రు. అప్పుడు కొందరి గాలే 80,000 బాకీ తీసుకుంటే మిత్తితోటి 1,10,000 అయిందనుకో వాళ్ళే ఇప్పుడు అయితే అన్నట్టు. అట్లనే తండ్రి పేరు మీద 70,000 కొడుకు పేరు మీద 50,000 లోన్ ఉంటే 1,20,000 మాఫీ అయ్యేది కూడా రేపే. బ్యాంక్ అకౌంట్ లో ఆధార్ నెంబర్లు కరెక్ట్ లేనోళ్ళే జనం తాల్చమైతాయట. 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాటిచ్చినట్టే 8 నెలలకే 2 లక్షల రుణమాఫీ అవుతుంది కాబట్టి రాజీనామాకు సవాల్ చేసిన వాళ్ళు ఏమంటారో చూడాలి మరి.